టీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల స్టేటస్ ను అడిగి తెలుసుకున్నారు. అటు త్వరలోనే ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామ సమీపంలో నెలకొల్పిన ఫ్యూజన్ సోలార్ ప్లాంట్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. సౌండ్ అండ్ పొల్యూషన్ లెస్ ఫ్యూజన్ సోలార్ ప్లాంట్ ను నెలకొల్పిన ఎన్ఆర్ఐ సురేష్ బాబును మంత్రి జూపల్లి అభినందించారు. సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చేవారిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు. పాలమూరులో సురేష్ బాబు గారు వారు స్వయం కృషితోటి ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగం చేసి రీసెర్చ్ చేసి ప్రొఫెసర్ గా ఉండి మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు పెట్టాలా, తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కొరత ఉండేదని తెలుసు వారికి. మరి కొరతను తీర్చాలని నా వంతు ఒక చదువుకున్న వ్యక్తిగా శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు అందుకనే అవకాశం కల్పించేటువంటి ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి సురేష్ బాబు గారిని నేను అభినందిస్తూ మన మహబూబ్ నగర్ జిల్లా అన్ని విధాలుగా సోలార్ ప్రాజెక్ట్ కి అనుకూలంగా ఉంటుందని ఉత్సాహంలో ఈ ప్రాజెక్ట్ ని 6 months బ్యాక్ 8 months బ్యాక్ మొదలు పెట్టాము. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. అది మాకు చాలా ఆనందదాయకం. అందరికీ ఒక ఇండియాలో ఏదో చేయాలి, ఇండియాకి ఉపయోగపడే చేయాలి, అది పర్టికులర్ గా సోలార్ లో పర్యావరణానికి ఉపయోగపడే విధంగా ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఐడియా చెప్పగానే నా వెన్నంటుండి ఈ ప్రాజెక్ట్ లో ప్రమోటర్స్ గా ఉన్న నా ఎన్ఆర్ఐ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ కంప్లీట్ న్యూస్ ఛానల్ టీ న్యూస్.